వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఈ నీలి మేఘాలలో వీళ్ళెందుకు ఇక్కడ? ఎప్పుడు అన్బాక్సింగ్ జరిగినా ఈ రిథమ్ అండ్ రొటీన్ వాళ్ళు వచ్చి ఇది కొట్టాలి అది కొట్టాలి అని అనుకుంటారు. ఛానల్ నుంచి రాలేదు, నేను మా అక్క అసలు ట్రిప్ కి వెళ్ళి వచ్చింది కదా, నాకు మా అమ్మకి ఏం తెచ్చిందని చూడాలి. అంతే అంతే ఉంటారు. అప్పుడు నేనేం తెచ్చుకున్నాను నీకెందుకురా? నేను తెచ్చుకునే వస్తువులోనే నువ్వు తెచ్చావు న్యూజిలాండ్ నుంచి మాకు ఇచ్చావా? నువ్వు ప్యారిస్ నుంచి తెచ్చుకున్నవన్నీ మాకు ఇచ్చావా? మేము నీ అన్బాక్సింగ్ చూడలేదా? అసలు మేము ఏం తెచ్చుకున్నాము? మన ఎపిసోడ్ చూసాము. మేము ఎపిసోడ్ చూడలేదు అనుకోకు నాన్న, మేము చూసాం. నేను చూసాను నాన్న. మనకి నీకేమి ఇచ్చారు తెలియదు కానీ మాకైతే చాలా వస్తువులు ఇవ్వలేదండి. అందుకని మేము ఎన్ని ఇవ్వాలి అన్నే ఇస్తామండి. ఒక చిన్న సూట్ కేసు అన్నా తీసుకెళ్ళి చాలా తెచ్చి చూద్దాం ఇప్పుడు ఎవరికి ఎన్ని వస్తాయో చూద్దాం. నాకేం ఆశలేదు, అడిగిన చిన్న వస్తువు తెచ్చావు చాలు. అంతేనంటావు కదా. ఓకే రాజ్, చూద్దాం రాజ్, ఓకేనా? నిజంగా చెప్పాలంటే మేము మొత్తం షాపింగ్ చేసిన తర్వాత వి సాట్ అండ్ వి రియలైజ్డ్ మేము చాలా తక్కువ వస్తువులు కొనుక్కున్నాం మమ్మీ. మాకంటూ అంటే ఒకటి రెండు ఇంపార్టెంట్ వస్తువులు కొనుక్కున్నాము, మాకు గుర్తుగా ఉండాలి అని అనుకుని తప్పిస్తే మేము సగం పంచడానికే ఉన్నాయి దీంట్లో మొత్తం వస్తువులు. సో ఫస్ట్ వచ్చేసి ఇది నేను కొనుక్కున్న స్టోల్. ఎలా ఉంది మమ్మీ? బాగుందా మమ్మీ? నువ్వు నమ్ముతావా? మొత్తం ఇలా వేసుకుంటే కనిపిస్తుందా అమ్మా? మొత్తం కాఠ్మండూలో నేను చూసినన్ని స్టోర్స్లో నాకు ఎక్కడ కూడా ఇలాంటిది కనిపించలేదు. ఒక్కటే ఒక స్టాల్లో కనిపించింది మమ్మీ. ఆ ఒకే ఒక స్టోర్లో నేను ఇది కొనుక్కున్నాను. ఇంకా కాఠ్మండూలో ఉన్నానన్న ఫీలింగ్తో ఈ స్టోల్ కప్పుకున్నాను. ఇది ఒకటే బ్లాక్ ఉంటే నేను తెచ్చుకున్నాను. ఓకే, సో ఇప్పుడు టేబుల్ మ్యాట్స్ గురించి ఏదైతే మా తమ్ముడు ఇందాకటి నుంచి స్ట్రెస్ అయిపోతున్నాడో ఆ టేబుల్ మ్యాట్స్ ఇది చూడండి. దిస్ ఇస్ ఆల్ మేడ్ ఫ్రమ్ ప్యూర్ వూల్ అనమాట. అయితే ఈ టేబుల్ మ్యాట్స్ ఎందుకు నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఒట్టి నా కోసమే నేను తెచ్చుకున్నాను. ఎందుకంటే దీనికోసం 4 days నేను మా ఆయన తిరిగాము ప్రతి చోట. ఈచ్ టేబుల్ మ్యాట్ వాజ్ 800-900 రూపీస్ మమ్మీ. ఈచ్ టేబుల్ మ్యాట్ లాస్ట్కి ఒక 1 day బిఫోర్ కదా రాజ్, మన ట్రిప్ అయ్యే 1 day బిఫోర్ ఒక చిన్న సందులో ఒక స్టోర్ రోడ్ దగ్గర చూస్తే వెళ్ళి అడిగితే వాడు ఏమన్నాడు, ఎంత చెప్పాడు? 400-500 చెప్పాడు. మేము అవునా అనేసి వెనక్కి తిరిగి వచ్చేసేస్తుంటే వాడు వచ్చేసేసి 300 అన్నాడు. ఇంకొక అడిగేసా 250 అని అన్నాడు. 250 అన్నాడు. ఏంటి ఇంత తక్కువ చెప్తాడు, ఎప్పుడు ఇవ్వట్లేదు అసలుకి ఈ ప్రైస్కి అనేసి. అయినా సరే మళ్ళీ చూద్దాంలే అనేసి వచ్చేసాం. దాని తర్వాత ఏం చేసాం, రిటర్న్ మళ్ళీ వెళ్ళేటప్పుడు అదే రోడ్ నుంచి వెళ్తున్నాం అనేసి రాజు అన్నాడు, సరే ఒకసారి అడుగు, నీకు నచ్చింది కదా. బేసికలీ నాకంటే ఎక్కువ మా ఆయన ఇంట్రెస్ట్ ఇది మాత్రం అని అంటే ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళి అడిగితే 200కి బేరం ఆడి నేను ఇది ఈచ్ 200 కొన్నా. మొత్తం తామేల్ కాఠ్మండూలో 800 రూపీస్, 500 రూపీస్, 600 రూపీస్కి అమ్ముతున్నారు ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్కలాగా. అయితే నేను ఇవి 6 కలర్స్ టేబుల్ కోసం అని చెప్పి కొన్నా. ఎలా ఉన్నాయి చూడు, బాగున్నాయా? మా అమ్మకి చాలా ఇష్టమైన వస్తువు, మా ఆయన ఎంతో ప్రేమగా కొన్న వస్తువు ఒకటి చూపిస్తాను మీకు. ఇది నిన్న మేము ఎయిర్పోర్ట్లో కొన్నామన్నమాట. ఏంటి చూడండి, అన్నీ మా అమ్మ సామాన్లే బయటకు వస్తున్నాయి ఫస్ట్. సో చూద్దాం ఇవి ఏంటి అంటే రుద్రాక్షలు. అయితే ఫస్ట్ ఇవి మేము పశుపతినాథ్ దగ్గర కొన్నామన్నమాట. రుద్రాక్ష కాయలు కొంటే మా మమ్మీ వచ్చేసేసి ఏమే మరీ కంజూసోళ్ళలాగా 3 కొన్నారు అని అంటే, నాకు సంబంధం లేదు మమ్మీ, మీ అల్లుడికి సంబంధం అని అన్నా. పాపం కానీ మళ్ళీ తర్వాత అల్లుడి వెతికి ఇదిగో పట్టుకో మమ్మీ నీ రుద్రాక్షలు మమ్మీ. దీంట్లో 5 వస్తాయో 3 వస్తాయో 2 వస్తాయో నాకు తెలియదు కానీ సో ఇలా ఉంటాయండి రుద్రాక్ష కాయలు. సో వీటిని ఒక 2-3 days నీళ్ళల్లో నానేసి మనం ఒల్చుకుంటే దాని లోపల రుద్రాక్షలు ఉంటాయి. మాకెవ్వరికీ తెలీదు దీంట్లో 5 ముఖాలు ఉన్నాయా, మమ్మీ అదృష్టం బాగుంటే 2 ముఖాలు వస్తాయా, ఇంకా ఎక్కువ అదృష్టం ఉంటే ఏకముఖి వస్తుందా, మా అమ్మకు తెలీదు. ఇదిగో నాన్న బోధి బీడ్స్ మమ్మీ, బుద్ధుడివి. ఇవి నాకు అక్కడ ఆయన ఇచ్చారు మీ మమ్మీకి ఇవ్వమని చెప్పి. చూడండి చూడు, ఒక సింగిల్ ఐ ఉంటుంది, ఒక దాంట్లో 2 ఐస్ ఉంటాయి. ఇవన్నీ వచ్చి కాఫీ ప్యాకెట్లు
టీ ప్యాకెట్స్ అండ్ మిల్క్ పౌడర్ అన్నమాట. మా ఆయన కాఫీ ఇష్టం అని అన్నాడని చెప్పి లెమన్ ట్రీ వాడు ఇన్ని ప్యాకెట్లు తెచ్చి పెట్టాడు. మనం డబ్బులు కట్టాం కదా, అందుకని నేను మొత్తం ప్యాకెట్లు వేసుకుని వచ్చేసాను, కాఫీ ప్యాకెట్లు. సో ఇప్పుడు నెక్స్ట్ చూపించినాము. ఇవి వచ్చేసేసి హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ మమ్మీ, అంటే లైక్ అక్కడ లోకల్ టైప్స్ అన్నమాట. సో ఇది కొన్నాను. ఇక్కడ వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. సో కదా గిఫ్టింగ్ పర్పస్కి సరిపోతుంది. ఇదిగో హ్యాపీగా సరిపోతుంది. లోపల జిప్ కూడా ఉంది చక్కగా, అందుకని ఇవి తెచ్చాను. అంటే గిఫ్టింగ్ పర్పస్ మమ్మీ ఎవరికైనా ఇవ్వాలని అంటే. సో ఈ బ్యాగ్స్ ఒకటి కొన్నా. సో ఇవి వచ్చేసేసి మా ఆయన జిమ్ కోసం హెడ్ బ్యాండ్స్ తీసుకున్నాడు అనమాట. అంతా నేపాలీ లాంగ్వేజ్లో, మళ్ళీ మొత్తం వాళ్ళ ఏవేవో అన్ని డిజైన్లు అవన్నీ అని. ఇది నేను నీకోసం ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన వస్తువు, చాలా ప్రేమగా తీసుకొచ్చాను. నువ్వు దయచేసి దీన్ని ఓపెన్ చేసి చూసి ఎలా ఉందో నాకు చెప్పాలి. ఎంబ్రాయిడరీ చేయించానని. My sister was in Nepal and all I got was this bloody t-shirt. అది చూసిన వెంటనే నాకు నువ్వే గుర్తొచ్చావురా. అది ఎంబ్రాయిడరీ చేయించామని అక్కడ ఎంబ్రాయిడరీ చేయించి మరి ఎంబ్రాయిడరీ చేపిస్తే కానీ మై సిస్టర్ వాజ్ ఇన్ నేపాల్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నువ్వు మర్చిపోయిన టీషర్ట్ మర్చిపోయేటట్లేదు. నువ్వు ఎప్పుడు వేసుకున్నా నేను నేపాల్కి వెళ్ళానని తెలియాలి, నీకు టీషర్ట్ తెచ్చానని తెలియాలిరా. దాని తర్వాత ఇది వచ్చేసేసి మా ఆయనది హారం ప్యాంట్, ఇట్లా మొత్తం నేపాలీ స్టైల్. ఇది ఒక హారం ప్యాంట్ కొనుక్కున్నాడు. సో ఈ 2 టీషర్ట్స్ సిద్ధు అండ్ శివ కోసము. ఇది వచ్చేసేసి యాక్, ఇది యతి. దే బిలీవ్ దట్ దెర్ ఈస్ యతి ఇన్ హిమాలయాస్. సో అందుకని. అండ్ యాక్ లేకుండా నేపాల్ లేదు కాబట్టి ఈ 2 వాళ్ళిద్దరికి. ఇది వచ్చేసేసి మేధాన్స్కి, అంత క్యూట్గా ఉంది చూడు. మా ఎన్ఎం ఫుడ్స్ పిల్లలకి అందరికి నేపాల్ ఒకటి ఓపెన్ చేయనాము. ఓకే, అందరికి ఒకటే టైప్ కలర్స్ మార్చి తీసుకున్నా. ఇది నేపాల్. బాగుందా? అసలు అదర్ కంట్రీ నుంచి ఇన్ని రెండు సూట్ కేసులు వస్తువులు తీసుకోవడం అనేది గ్రేట్. ఆల్ థ్యాంక్స్ టు బిజినెస్ క్లాస్. ఇదా, ఇది బావది హుడీ, ప్యాచ్ వర్క్. చూపించేసాయి వద్దా? ఎలా ఉంది మమ్మీ? అసలు రాజేష్ వేసుకుంటే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అసలు. భలే ఆ షాప్ వాడే మురిసిపోతున్నాడు అనమాట మా ఆయన్ని చూసి. సో ఇది వచ్చేసేసి హెంప్ అనే ఒక ఆర్గానిక్ దాంతో చేసేది అనమాట. అబ్సల్యూట్లీ వీగన్ ఇది ఈ టీషర్ట్. అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్. టీషర్ట్ కాదు, హుడీ, బట్ దిస్ ఇస్ అ ప్యూర్ కాటన్ హుడీ అనమాట. సో అందుకని ఇది మా ఆయనకు కొన్నాను. సో ఇది బాగుందా? ఇది వచ్చేసేసి ఆలివ్ గ్రీన్ కలర్లో స్లీవ్లెస్ హుడీ అనమాట. ఇది అయాన్ష్ కోసం తీసుకొచ్చాము. సో మేధాన్ష్కి ఏమో ఫుల్ హ్యాండ్స్, చిన్నపిల్లోడని. అయాన్ష్కి సో ఎప్పుడైనా ట్రిప్స్కి వాళ్ళు వెళ్ళినా కూడాను అప్పుడు మంచిగా వాడుకుంటారని. చూడండి చక్కగా చిన్ని బ్యాగ్లో వచ్చేసింది వాడిది. అందుకే ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేస్తే మళ్ళీ పెట్టడం కష్టం కదా అని ఓపెన్ చేయట్లేదు. సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి ఇటువంటి ఫ్లవర్స్ వచ్చేసి, ఒకటి నాకు, ఒకటి మా చెల్లెలకి, ఒకటి అంకితాకి, మా ముగ్గురికి 3 కలర్స్ అని తీసుకొచ్చాను. ఇది మా చెల్లెలకి అనమాట, ఎందుకంటే తనకి ఇలాంటి లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. పైగా గ్రే పిచ్చిది, కొంచెం అన్ని గ్రే కలర్స్ వేసుకుంటూ ఉంటుంది. ఎలా ఉంది మమ్మీ? ఇది ఇంకెక్కడ దొరకలేదు మమ్మీ నాకు. అండ్ అంకిత ఇష్టము, అంకిత ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ అంకితకి ఇచ్చేస్తా. సో ఎక్కడికి వెళ్ళినా మనం తెచ్చుకునేవి మ్యాగ్నెట్స్. ఇదిగోండి రకరకాల మ్యాగ్నెట్స్ తెచ్చాను. ఇందమ్మా నీకు ఏది నచ్చితే నువ్వు అది తీసుకో. నేను మా ఆయన చీర కొనుక్కో అంటే ఎవ్వరూ కొనుక్కోని కలరు, ఎవ్వరు డేర్ చెయ్యని కలర్ కొనుక్కున్నాను నేను. ఇదేంటి దీనిలో ఎల్లో కనిపిస్తుంది? నీ కెమెరాకి ఎల్లో కనిపిస్తుంది కానీ డే లైట్ లో ఇట్ ఈస్ అ నియాన్ గ్రీన్. కాకపోతే ఈ శారీకి ఒక స్టోరీ ఉంది. ఫిర్ బి దిల్ హై హిందుస్థానీ అని ఒక మూవీ వచ్చింది, షారూక్ ఖాన్ అండ్ జూహీ చావ్లా. దాంట్లో తోబా తేరీ అనే ఒక సాంగ్ ఉంటుంది చూడు, దాంట్లో జూహీ చావ్లా ఈ కలర్ కట్టుకుంటుంది అనమాట. అప్పటి నుంచి నా కోరిక ఈ కలర్ చీర ఎప్పటికైనా నేను కొనుక్కోవాలని. సో దట్ ఈస్ హౌ ఈ శారీ కొనుక్కున్నాను. దో నాకు తెలుసు ఇది ఇండియా నుంచి నేపాల్కి వెళ్తుందని. నేపాల్ కంటూ ఏమీ పెద్దగా శారీస్ లేవు. వాళ్ళ శారీస్ అన్ని వాళ్ళ ట్రెడిషనల్ శారీస్ తప్పిస్తే పెద్దగా ఏం లేవు. సో అందుకనే అయినా సరే కలర్ నచ్చిందని కొనుక్కున్నాను అనమాట. ఇదిగో మా ఆయన నేపాలీ క్యాప్,
నేపాలీ కింగ్స్ వేసుకునే వాళ్ళంటే ఇలాంటి క్యాప్స్. సో మా కింగే కొనుక్కున్నాడు, నేను కొనివ్వలేదు, మా కింగే కొనుక్కున్నాడు. షాప్కి ఈ స్వెటర్ మా నాన్నకి తెచ్చాను మమ్మీ. బాగుందా పప్పాకి? నాన్నకు ప్రేమతో ఇది మా లక్ష్మికి తీసుకొచ్చిన షాల్ అండి, మా మెయిడ్ కోసము. బాగుంటుంది కదా చలికి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా వేసుకుంటుంది అని చెప్పి తీసుకొని వచ్చానమాట. లక్ష్మి వాళ్ళ కూతురు సుజితకి వచ్చేసేసి ఎదుకో ఈ ప్యాంట్స్. బాగుందా ప్యాంట్? దీని మీద టీ షర్ట్ వచ్చేసేసి చిన్నది కదా, అది చక్కగా వేసుకుంటుంది, సమ్మర్లో కూడా వేసుకోవచ్చు. ఇదిగో దానికి టీ షర్ట్ మండల డిజైన్తో ఈ టీ షర్ట్. సో ఇది మా లక్ష్మి కూతురికి అనమాట, టీ షర్ట్ అండ్ ప్యాంట్. సో ఈ రెండు మా మెయిడ్కి, మా మెయిడ్ వాళ్ళ డాటర్కి. ఇదంట ఏదో విగ్రహమో ఏదో ఉంటుందంట, నేను కొనుక్కొని ఉంటానంటాము. సరే చూద్దాం, నిజంగానే ఇది నా కోసం కొనుక్కున్నానా? నేను కొన్న దాంట్లో బెస్ట్ షాపింగ్ అంటే ఇదే, కానీ నా కోసం కాదు. ఎస్, ఇది నా చెల్లెల కోసం కొన్నాను. దిస్ ఈస్ కాల్డ్ మండల. ఇది మమ్మీ ఇట్లా ఉంటుంది. ఎలా ఉంది మమ్మీ? బాగుందా? ఇది ఇక్కడ ఇలా వస్తుంది, కనిపిస్తుందా మంచిగా? అండ్ ఇప్పుడు ఈ డోర్స్ ఇట్లా ఓపెన్ అవుతాయి, వాల్కి పెట్టాలన్నమాట. ఎదుకో అక్కడ పెడితే బాగుందా మమ్మీ? దిస్ ఇస్ కాల్ మండల. అక్కడ టెంపుల్ గుడి ద్వారాలు ఉంటాయి చూడు మమ్మీ, ఇలా ఉంటుంది అనమాట. ఇదిగో 1 2 3 4 5 6 7 8. సో అష్టమండల అనమాట. సో ఇవి 2 కొన్నానండి. ఎందుకునంటే మా చెల్లె అసలు ఎప్పుడు ఏది అడగదు. వీడైనా మెసేజ్లు చేసి ఇది తే అది తే అని అంటాడేమో కానీ అది అసలు ఏమీ అడగదు అస్సలకి. అందుకని దానికోసం ఈసారి యాక్చువల్గా చెప్పాలంటే నా హోల్ ట్రిప్లో ఎక్స్పెన్సివ్ షాపింగ్ అంటే ఇదే, మోస్ట్ ఎక్స్పెన్సివ్ షాపింగ్ ఇది. అండ్ ఇందిరా కోసం ఇంకొక వస్తువు కొన్నాను, అదే అనమాట. సో ఈ 2 ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు ఈ బ్యాగ్లో ఉండేవి ఏంటి అనేది ఒకటి ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది మీ అందరికీ, అందుకే నేను ఒకటే ఓపెన్ చేస్తా. పశుపతినాథ్ ఇలా ఉంటాడనమాట, అక్కడ శివుడు స్టోన్ అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది సేమ్ పశుపతినాథ్ జ్యోతిర్లింగం ఎలా ఉంటుందో అట్లా. అండ్ అక్కడ నంది ఎలా ఉంటాడో సేమ్ నంది అనమాట. క్యూట్ ఉంది కదా? సో ఇది మా చెల్లెలకి, మా తమ్ముడికి, మా పిన్ని అడిగిందనమాట, పూర్ణ పిన్ని. సో మా పూర్ణ పిన్నికి, దాని తర్వాత హర్షకి, మా ఎన్ఎం ఫుడ్స్ హర్షకి వాళ్ళకి తీసుకొచ్చి. సో ఇవి రాయిలో తీసుకొచ్చాను. దాని తర్వాత మీ అందరికీ తెలుసు నాకు ఇత్తడంటే పిచ్చి అని చెప్పేసేసి. సో నా ఇత్తడి కార్నర్లో మరి పశుపతినాథ్ లేకపోతే ఎలాగా? సో అందుకని నేను పశుపతినాథ్ని ఇత్తడిలో తెచ్చుకున్నా. బాగుందా? సేమ్ 4 హెడ్స్. నేను నంది తెచ్చుకోలేదు, ఎందుకంటే నాకు అదే నంది దొరకలేదు. రెండోది నా దగ్గర నంది ఉంది కాబట్టి ఇంకా ఎన్ని నందులు తెచ్చుకుంటానని తెచ్చుకోలేదు. ఈ పార్ట్స్ పడ్డాయంట మమ్మీ అన్ని ప్లేసెస్లో జ్యోతిర్లింగాలవి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ జ్యోతిర్లింగాలు ఇదంట. సో నేను చాలా తక్కువ వస్తువులు నా కోసంగా, నేను నా ఇంటి కోసంగా, నా కోసంగా నేను పెద్దగా కొనుక్కోలేదు, నా ఇంటి కోసంగా. సో ఒకటి వచ్చేసి మీరు చూసారు బ్రాస్లో పశుపతినాథ్. ఇంకోటి వచ్చేసేసి ఇది మేము స్వయంభునాథ్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ హ్యాండ్ కార్వింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసేసి ఎలిఫెంట్స్ స్టోన్ మీద హ్యాండ్ కార్వింగ్ అనమాట. బాగా కనిపిస్తుందమ్మా. ఇది వచ్చి ఎలిఫెంట్ ఫ్యామిలీ. ఇది తల్లి, ఇదిగో 1 2 3 4 5, ఇదిగో ఇటు 3 ఉంటాయి, ఇటు 3 ఉంటాయి, 6. అండ్ ఇది వచ్చి 7th ఎలిఫెంట్ అనమాట. సో మన ఇల్లు అంత మంచిగా ఉండాలి అన్నట్టుగా అనమాట. దీంట్లో రకరకాల ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తారు. కాకపోతే దీంట్లో ఏంటంటే కింద మెయిన్గా నేను ఒకటి చేయించుకున్నాను. ఒక కాలు మీద రాజ్ అని ఉంటుంది, ఒక కాలు మీద అను అని ఉంటుంది, ఒక కాలు మీద వచ్చేసేసి డేట్ అండ్ ఇయర్. సో దట్ మాకు లైఫ్ లాంగ్ ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పేసేసి ఇది. మా అమ్మ ఏమొద్దు 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 అని అనింది, కానీ ఈ వస్తువు నేను చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను. దీని వెనక స్టోరీ మా అమ్మకి తెలిసిపోతుంది. ఓపెన్ చేద్దామా ఇప్పుడు? ఫోకస్ మమ్మీ మీద ఉంచు, ఓకేనా? నువ్వు అడ్డుండు, నువ్వు అడ్డుండు. ఏం తెచ్చుంటుంది చెప్పు మమ్మీ కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోండి. జాగ్రత్తగా పట్టుకో. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయి. ఓపెన్. ఇది ప్రేమ ప్రేమ బాగుంది. ఎందుకు తెచ్చాను చెప్పు నేను నీకు.
ఎందుకు తెచ్చావు? మమ్మీ ఏంటి మా ఫ్లవర్ ఇస్తారు కానీ ఎవరు ఫ్లవర్ ఎవరు ఫ్లవర్ వేస్ గా మరి నువ్వే అంటావు కదా ఆ ఫ్లవర్లు తెస్తారు కానీ వాజ్ ఉండదు అని చెప్పేసి నువ్వే అంటావు కదా మమ్మీ. ఎంత కేర్ఫుల్ గా అక్కడ నుంచి మొత్తం బబుల్ ర్యాప్ చేసి జాగ్రత్తగా ప్యాక్ చేసి డిజైన్ ఎంత బాగుంది కదా. గంధం ఇది మా ఆయనకి ఎక్కడ పశుపతినాథ్లోనా ఇది? పశుపతినాథ్ కాదు, ఎక్కడ ఇది? మన పైకి వెళ్ళాం కదా, స్వయంభునాథ్. స్వయంభునాథ్ ఇది చంద్రగిరి హిల్స్ లో చంద్రగిరి hills లో శివుడు అక్కడ శివుడు టెంపుల్. temple. చంద్రగిరి టెంపుల్ అక్కడ చంద్రం ఇది. ఈ దీంట్లో గంధం ఉంది మమ్మీ, పశుపతినాథ్ది. జాగ్రత్తగా ఓపెన్ చేసి పౌడర్ అయిపోయి ఉంటుంది, దాన్ని నీట్గా గీకి ఒక చిన్ని డబ్బాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోండి, ఓకేనా? ఇది వచ్చేసి అనిందా నీ పర్సులో పెట్టుకో. ఇది పశుపతినాథ్ది పువ్వు. ఇదొక అద్భుతం. లేదు, ఇది మేము లెమన్ ట్రీ హోటల్లో ఉన్నప్పుడు అక్కడ వచ్చేసేసి వచ్చిన గెస్ట్లందరికీ వాళ్ళు ఇలాగ బొట్టు, నార్మల్లీ మనమైతే చేతితో పెడతాం కదా, వాళ్ళు చేతులు గీతులు పాడకుండా. లేదు మమ్మీ నేను చెప్పలేదు, ఇది నేను మొత్తం మార్కెట్ దొరికితే ఎతికితే ఒకటే దొరికిందని చెప్పానా? పర్స్ నీకు కావాలా తీసుకో, ఎవరు వద్దన్నారు. ఇది మాత్రం నాకు ఒక్కదానికే దొరికింది. ఐఎమ్ సారీ, నేను ఉండుంటే నీకు మీతో ఇద్దరికి కొనుండేదాన్ని. అసలు మీరు హైప్ ఆపి అది ఏంటో చెప్పండి. దిస్ ఇస్ కాల్డ్ టీకా డండి. టీకా ఉంది కదా మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ బొట్టుకి డండి అనమాట. ఇదిగో ఇక్కడ నుంచి సింధూరు పెట్టుకుంటారు వాళ్ళు, ఇలా ముంచి ఇలా వేసుకుంటారు సింధూరు. ఇక్కడి నుంచి బొట్టు పెట్టుకుంటారు, తడి బొట్టు ఉంటుంది కదా, ఇట్లా చేసి ఇలా పెట్టు. సో ఇది వచ్చేసేసి ఆ హోటల్లో వెతికిన తర్వాత మొత్తం వెతికానండి మార్కెట్లో, న్యూ రోడ్లో సిల్వర్ షాప్స్ అన్ని, పాపం దాదాపు ఒక 10 షాపులు మా ఆయన నా కోసం ఎతికాడు. కానీ ఫైనల్గా ఒక చోట 1 సిల్వర్ షాప్ వి కుడ్ ఫైండ్ దిస్. బిల్తో పాటు తెచ్చుకున్నాను అనమాట, అండ్ గుర్తుగా వాళ్ళ పౌచ్ కూడా తెచ్చుకున్నాను, సో దట్ నాకు గుర్తుంటుంది అని చెప్పి. సో నేనుగా కొనుక్కున్న వస్తువు ఏంటి? ఇదా టీకా డండి. అంటే బొట్టు పెట్టుకునే పుల్ల. సెక్యూరిటీ చెక్. స్మగ్లింగ్ చేశారా? ఇంకా అది ఒకటి తక్కువ నాకు స్మగ్లింగ్ చేయడమే. ఇదిగో అమ్మా, ఇది మా తమ్ముడికి బాటిల్. వాడు రీసెర్చ్ చేసి నాకు వెంటనే పంపించేసాడు. ఎంతరా నీకోసం బోర్బన్ విస్కీ. గూర్ఖాస్ అండ్ గన్స్. బాగుందా? ఇది వచ్చి మా ఆయన కొనుక్కున్నాడు, కుక్కరీ స్పైస్డ్ రమ్, సినమన్ ఫ్లేవర్. సో ఈయన వేసే డ్రింక్కి ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందో, దీని ముహూర్తం ఎప్పుడు వస్తుందో అయినా నాకు తెలుసు. ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేసేసా. నేను ఇంద్ర లప్సీ అని చెప్పేసేసి ఒక పికిల్ తిన్నామన్నమాట. సో అప్పుడు మమ్మీకి చెప్పాను, మమ్మీ నేను మనకి పికిల్ తీసుకొస్తాననేసి. ఒకటి స్పైస్, ఒకటి స్వీట్ అనమాట. స్వీట్ అయితే నాకు మా ఆయనకి ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగుంది. సో ఇది తీసుకొచ్చాము, మేము పంచుకుందాం మమ్మీ మనం, ఓకేనా? ఎలా అంటే మా అమ్మ పెద్ద పెద్ద వస్తువులు అడిగినా నేను ఈజీగా కొనగలను. ఇప్పుడు వాడు అడిగాడు బాటిల్, తెచ్చేయగలను. మా చెల్లి అడిగింది, తెచ్చేయగలను. కానీ మా అమ్మ అన్ని టిపికల్ థింగ్స్ అడుగుతుంది నన్ను. ఇది నేను ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీలో గరం మసాలా కొన్నా. ఎవడైనా కొంటాడా నాలాంటిది, కాబట్టి కొట్టదు అనమాట ఇలాంటి. ఇదిగోమ్మా, నువ్వు ఒక మైండ్లో వేసేసావు నాకు. అయ్యో మా అమ్మకి గరం మసాలా లేకుండా వెళ్తున్నాం రాజ్ అని అంటే కరెక్ట్గా అక్కడ గరం మసాలా కనిపించింది మేము బోర్డ్ అయ్యే దగ్గర గేట్లో. మరి ఇది అయిపోతే నేను ఇంక నేపాల్కి వెళ్ళాను నాన్న. అయిపోతే నువ్వు గూగుల్ చేసుకో. ఇది అయిపోతే అంటే నేనేం చేయాలి? ఎలా తయారు చేయాలో గూగుల్ చేసుకోండి మమ్మీ. జాగ్రత్త, తుమ్ములు వస్తాయి. బాగానే ఉందా? ఇది డిఫరెంట్గా ఉంది కదా. అక్కడికి కూడా వెళ్ళి బొట్లు కొనుక్కున్నాను నేను. ఇవి 2 నావి, ఇది కూడా నాది. ఇది మా అమ్మకి. మమ్మీ మా ఆయన చెప్పాడు ఇదే సైజ్ మమ్మీది అని చెప్పాడు. నాకు తెలియదు అండి, నేను అలా చెప్పలేదు. ఇవి చూడు ఎంత వెరైటీగా కొనుక్కున్నాను నేను బొట్లు. జై భవాని. బాబాలే ఉంది మమ్మీ కలర్, నీకు మంచి రెడ్. సో ఇవి వచ్చేసేసి ఇంక ఇక్కడ నుంచి అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నమాట. క్లిప్స్, ఇదిగో మమ్మీ క్లిప్స్ చూడు, ఇట్లా బాగున్నాయి కదా. ఇది ఒక క్లిప్స్ తెచ్చాను. ఈ కమ్మలు నా కోసం తెచ్చుకున్నాను, బాగున్నాయి కదా, డిఫరెంట్. ఇక్కడ దొరకవు అనేసి ఇలాంటివి తెచ్చుకున్నాను. ఇది కూడా నా కోసమే తెచ్చుకున్నాను. ఇలాంటివన్నీ నాకు ఇష్టం కదా, అందుకని ఇది హర్నీ కోసం క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కలిపి ఇలా కొన్నాను. ఇది అంకిత కోసం కొన్నాను.
సూపర్, దానికి చాలా నచ్చుతుంది. నెక్ పీస్ ఇలాంటివి అంకిత బాగా క్యారీ చేస్తుంది కదా, అది షర్ట్స్ వెస్ట్రన్ వేర్ శారీస్ వేసుకుంటుంది కదా, హ్యాండ్ మేడ్ అనమాట కంప్లీట్లీ. ఇది కూడా ప్రతి expensive, ఒక్క మంచిది. ఇది మంచి, ఇది అంకిత మంచి కొన్న price, వాటిలో ఇది కాస్ట్లీయెస్ట్. ఇది చాలా బాగుంది, ఫుల్ హ్యాండ్ మేడ్ అనమాట. మనకి ఎంత కావాలో అంతే ఇక్కడ ముడేసేసుకోవాలి వెనక, అంతే. దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ మేడ్ నెక్ పీసెస్. Aja, you are Oh, late, yeah, Amma. come on. For unboxing, you are late. Where are you? बहुत सारा चीज छुपा दिए Wow, बैठो 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 so nice. Bird. ఇది ఇలా पहन के दिखाओ गले में Jiju said you buy for yourself. I said no. Why? Yeah, ये चीज only you can do justice. I felt. ऐसा नहीं है. सच्ची में. अरे एक बार पहन के दिखाओ Everything well. No, no, no. Wow, You look very very nice. pretty. उसको you can tight it पीछे जितना पीछे होना adjust है, करके. सिर्फ डालो Wow. ऊपर डालो. See, చెప్పాను Wow. దానికి చాలా బాగుంటుందని. I told you she'll look very good. శివుడిది లాకెట్స్ ఉండేవి మెళ్ళో కొన్నా పశుపతినాథ్లో. వీళ్ళందరూ శివభక్తులు కదా మా వాళ్ళందరూ, అందుకని వాళ్ళందరి కోసం తలా ఒక్కొక్కటి కొన్నా. కొడుకు కీచైన్ అడిగాడు, మమ్మీ ఆరవ్. మొత్తం కాఠ్మండు తిరిగినా ఈ కీచైన్ ఇంకొకటి లేదు. నేను ఎన్ని షాపులు చూస్తాను. సో దిస్ ఇస్ ద ఓన్లీ కీచైన్ అనమాట. నేపాలీ ట్రెడిషన్ మంగళసూత్ర అనమాట. అంటే నేను గోల్డ్లో కొనుక్కోలేదు, కానీ ఐ బ్రాట్ ఇట్ ఇన్ 1 గ్రామ్ గోల్డ్. వాళ్ళు పెళ్ళిళ్ళలో ఇలా, ఇది వాళ్ళ ట్రెడిషనల్ నల్ల పూసలు. రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, కానీ ఎక్కువ మటుకి రెడ్ అండ్ గ్రీనే వాళ్ళు. చేత్తోనే నువ్వు కవర్ చేస్తే సారీ, ఇప్పుడు కనిపిస్తుందా? రెడ్ గ్రీనే ఎక్కువ వాళ్ళు వేసుకుంటారనమాట. అయితే ఈ మంగళసూత్ర గురించి నాకు ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ మూలాన తెలిసిందనమాట. సో దట్ ఈస్ హౌ నేను ఇది కొనుక్కున్నాను. ఇది మెళ్ళోకి నేను కొనుక్కున్నాను. ఇదిగో ఇలా వస్తుంది. అక్కడ ఏంటి నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క బోన్ మీద ఇలాగ లయన్, ఎలిఫెంట్ ఉంటుందన్నమాట కార్వింగ్లో. ఇది మా కన్యా పిన్ని కోసం. మా పిన్ని రాయి, మా పిన్ని పిచ్చి పూసలు అన్నీ అడుగుతూ ఉంటుంది. నేను అవన్నీ కొనకుండా ఇలా కొన్నాను అనమాట. ఒకటే కొంటాను, మంచిది కొంటాను అని అన్నాను. సో అందుకనే ఇది కొన్నా. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఇదే కొన్నాను, చాలా బాగుందని. ఇప్పుడు మా ఆయనకి కొన్నవి ఎక్స్పెన్సివ్ వస్తువులు చూపిస్తున్నాను నేను. ఇదిగో, ఇది కూడా బోనే. సో ఇట్లాగనమాట, టర్క్వైజ్ బీడ్స్. సో ఇది మెళ్ళలోకి మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్. థ్రెడ్ తెగదు అసలు, తెగదు. ఇది చాలా స్ట్రాంగ్ అసలు, ఇయర్స్ అయినా తెగదంట. ఈ స్టోన్ చాలా చాలా టఫ్ దొరకడం అంట. సో దిస్ ఈజ్ అన్ ఎగెట్ స్టోన్ అనమాట. దీనిలో మీరు చూస్తే లైట్ పాస్ అయితే చాలా సన్న ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో ఈ స్టోన్ దొరకడం చాలా కష్టం. కొన్ని ఇయర్స్ అయితే కానీ ఒక 10 షాప్స్లో మనం ఎతికితే ఒక షాప్లో దొరుకుతుంది అనమాట. సో దిస్ 1 పీస్ ఇస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇది మా ఆయన కోసం బర్త్డే గిఫ్ట్ చేశానమాట. ఇది వేసుకుంటే చాలా చాలా మంచి మనకి వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అవన్నీ ఉంటాయి लाइट అన్నమాట. ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఇప్పుడు నువ్వు లైట్లో పెట్టి చూస్తే నీకు సన్న లైట్ కనిపిస్తుంది. అక్కడ ఆ లైట్లో చూడరా, మీ పవర్ఫుల్ లైట్ లో పెడదాం. అంత లైట్ ఉండకూడదని అని కనిపిస్తుందా? ట్రాన్స్పరెంట్ అది. ఇది నేను జడకు వేసుకుందామని తెచ్చుకున్నాను మమ్మీ. అక్కడ అందరు వేసుకుంటున్నారు, సరే నేను కూడా వేసుకుందామని తెచ్చుకున్నాను. ఇదొకటి. దాని తర్వాత నా బుల్లి, నాకు కొంచెమే కదా జుట్టు, సో దీనికి ఇంకా ఎటువంటి సవరం గివరం లేకుండా ఇట్లా చిన్ని చిన్ని కుచ్చుళ్ళు అనమాట, వైట్ కలర్వి. ఇవి కొనుక్కున్నాను అక్కడ. అంటే నేను జడలు వేసుకుంటా కదా అప్పుడప్పుడు చీరల మీదకి, అలాగా. ఇంక ఇవన్నీ క్లిప్స్, అందరికీ పంచడానికి క్లిప్పులు తెచ్చాను అక్కడి నుంచి. ఇవన్నీ క్లిప్స్ మొత్తం. ఇది ఇంట్రెస్టింగ్ అయిపోయిందమ్మా. చిచ్చి కాదురా, ఇది వచ్చి అక్కడ నేపాలీస్ వాళ్ళు సుహాగన్ ఉంటారు చూడు మమ్మీ, పెళ్ళైన ఆడపిల్లలందరూ. ఇది గోల్డ్లో యాక్చువల్లీ, బట్ దిస్ ఇస్ నాట్ గోల్డ్. కానీ ఇది కలర్ పోదు ఎన్ని ఇయర్స్ అయినా. జడేసుకుంటారు కదా, జడకి ఇలా పెట్టుకుంటారు మమ్మీ. నిజంగానే రా, పోదు. అయితే ఇది వాళ్ళది. అంటే నేపాలి కదా, అలాగే నేను నేపాలి. నేపాలి భాష మాట్లాడు. నాకు వాళ్ళు హిందీ మాట్లాడతారు, లేదు నాకు రాదు. అండ్ దాంట్లో కమ్మలు బాగుందా అని బా నీకు వచ్చు. నేపాలి బాయ్ గూర్ఖా రాజులాగే ఉన్నావురా.
సో మా ఈ అన్బాక్సింగ్ నేపాల్ అన్బాక్సింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఏమేం నచ్చాయో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, టాటా బై బాయ్. నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యూ గైస్.